20 years of excellence. Sun International Institute of Tourism and Management. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు తెలుసు రోజులు ఎలా అప్డేట్ అవుతున్నాయి, అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా అందరూ బ్లడీ బాత్, మీకు బ్లడ్ కనిపించకపోతే కుదరట్లేదు, సెన్సార్ సర్టిఫికేట్ ఏ రాకపోతే యూత్ అట్రాక్ట్ అవ్వట్లేదు. ఇలాంటి రోజుల్లో మీరు మంచి మెసేజ్ చూపించాలి అనే ఒక దృక్పథం ఎందుకు ఉంది? అంటే తిరుపతి బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల ఏంటంటారు? అలా అని ఏం లేదండి. బేస్డ్ ఆన్ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్. అంటే ఇప్పుడు మేము శ్రీకారం చేసిన టైం ఏంటంటే 2016లో షార్ట్ ఫిల్మ్ అనమాట బేసిక్గా. సో శ్రీకారం అది వచ్చి కిరణ బోరం చేశారనమాట. సో శ్రీకారం షార్ట్ ఫిల్మ్ నుంచి శ్రీకారం మూవీ వచ్చిందనమాట. సో అప్పుడు మేము చేస్తున్న టైంకి ఏంటంటే ఈ మహర్షి కావచ్చు, ఇంకోటి XYZ కూడా ఏమీ లేవన్నమాట. సో కాబట్టి ఆ టైంకి అది కొంచెం ఫ్రెష్గా ఉండింది. సో అది అక్కడి నుంచి సినిమాగా అయ్యే టైంకి ఏంటంటే ఒక డెబ్యూ డైరెక్టర్ వచ్చేపాటికి ఏంటంటే టైం 4 years పట్టింది. సో ఆ టైంకి 2021కి వచ్చే టైంకి ఏంటంటే ఆ టైంకి అయితే మాదైతే బాగానే ఉండిందనమాట. సో మాకైతే ఈ బ్లడ్ బాత్ కైండ్ ఆఫ్ ఇది ఇంటెన్షన్ ఏది లేదు. సో మనకు ఇప్పుడే కాదనమాట, ఇప్పుడు 90sలో కూడా ఏంటి అంటే ఈ వైలెన్స్ అనేది ఉన్నటువంటి సినిమాలను అప్పుడు చూస్తున్నారు, అదేవిధంగా ప్లెజెంట్గా ఉన్నటువంటి మూవీస్ని అప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఏముంది, లాస్ట్ వచ్చినటువంటి 35 అనే మూవీ ఒకటి వచ్చింది, దాన్ని హ్యాపీగానే చూశారు. సో ప్లెజెంట్గా ఉన్నటువంటి మూవీస్కి ఉంది. మీరు చెప్తున్నటువంటి రాన్ రెస్టిక్ కావచ్చు, అలాంటి సినిమానే ఉంది. సో ఏదైనా మంచిగా ఉంటే డెఫినెట్గా చూస్తాను. ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పిన రెండు వర్క్ అవుతున్నాయి, కానీ ఒకటి ఏంటంటే ఇన్స్టాంట్గా హుక్ చేసేస్తుంది. ఇలాంటి ఒక టీజర్ రాగానే హుక్ చేసేస్తుంది ఆడియన్స్. బట్ ఈ సినిమా ఏంటంటే మౌత్ టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరూ వెళ్తున్నారు అనమాట. ఈవెన్ 35 సినిమా కూడా రిలీజ్ అయిన వెంటనే ఎవరు వెళ్ళి చూడలేదు. మౌత్ టాక్. అదే విధంగా ఈ సినిమాలు కూడా ఏంటంటే ఫస్ట్ 2-3 days మాత్రం బాగుంటాయండి. సో 4th day నుంచి మండే నుంచి కూడా ఏమి ఉండదు మళ్ళీ. అంటే మూవీ అనేది ఎంత అంటే ముందు ఎంత బజ్ క్రియేట్ చేసినా ఫస్ట్ 1 or 2 days మాత్రం ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకుంటాయి. దాని తర్వాత మళ్ళీ సో ఏదైనా సినిమా బాగుంటేనే రన్ అవుతుంది, సినిమా బాగా రాలేకపోతే. అంటే మీరు దేని బిలీవ్ చేస్తారు సార్? ఇన్స్టెంట్ బ్లాస్టా లేదంటే కన్సిస్టెన్సీ అండి. సో ఇన్స్టెంట్ అనేది ఏముందండి, ఇలా అక్కడ ఆ బిట్ వర్క్ మాత్రం బాగుంటుంది అంతే, కానీ లాంగ్ రన్కి అది చాలా కష్టం కదా. సో నేను లాంగ్ రన్ కోసం ఇప్పుడు నేను చూస్తాను. అంటే ఈవెన్ మనుషుల్లో కూడా ఉంటారు రెండు రకాలు. ఎలా అంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ప్రెజెన్స్ ఉందో ఆ టైంలో హడావిడి చేసి మొత్తం అటెన్షన్ అంతా గ్రాప్ చేస్తారో వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే డీప్లీ కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఏంటంటే వచ్చి హడావిడి చేయరు, సైలెంట్గా ఉంటారు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళని సెపరేట్గా అభిమానిస్తూ ఉంటారు. ఓకే, మీకు తెలుసు కదా, జనరల్ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉంటారు కదా. బేసిక్గా ఏంటంటే పార్టీ మోడ్ ఒకరు ఉంటారు, పార్టీ కైండ్ ఆఫ్ పర్సన్స్. కొంతమంది ఏంటంటే మన బాధల్లో ఉన్న హ్యాపీలో ఉన్న వాళ్ళతో పంచుకోవాలని అనుకుంటారు. అంటే కొంతమంది డీప్లీ కనెక్టెడ్ ఉంటారు, కొంతమంది ఏంటంటే హ్యావ్ ఏ బ్లాస్ట్ అనే కైండ్లో ఉంటారు. ఓకే, మేబీ అంటే నాకున్నటువంటి సర్కిల్ చాలా చిన్నది, ఉన్న సర్కిల్లో చాలా బాగుంటాను అంతే అనమాట. దానికి మించి ఇంకా వేరే ఉండదు. యా బట్ అంటే ఇందాక ఒక మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, అదే బేసికల్లీ కాస్ట్, పర్ఫెక్ట్ కాస్ట్ని ఏ రోల్కి ఎవరు సూట్ అవుతారు వాళ్ళని తీసుకుంటేనే సగం జాబ్ డన్ కదా సార్. అవునండి, మనం కొంచెం తడిగొట్టు వేసుకుని కూర్చోవచ్చు. డెఫినెట్గా ఉంటుంది కదండి. అదే మా దేవికాండానికి అది వన్ ఆఫ్ ద పెద్ద ప్లస్ పాయింట్ అండి. సో బేసికల్లీ అంటే రీతు వర్మ గారిని చూసిన వెంటనే మనకి ఆ కైండ్ వచ్చేస్తుంది, చాలా గ్రేస్ఫుల్గా ఆవిడ యాక్ట్ చేయగలరు. సో మీరు అంటే ఒక కొత్తదనం అని ఏమన్నా ఆలోచించారా? అంటే బేసికల్లీ మనం శారీస్లో కావచ్చు, ఇలాంటి కొంచెం శారీస్లో చూసాం, పెళ్లి చూపులు లాంటి సినిమాల్లో ఏమో కొంచెం ఒక స్ట్రాంగ్ ఉమెన్, ఒక ఇలాంటి ఉమెన్ కూడా చూసాం. అంటే పద్ధతి అయిన అమ్మాయిలాగే గుర్తొస్తారు ఆవిడ ఎప్పుడు చూసినా. సో ఫ్రెష్ దానం అని ఏమైనా ఆలోచించారా? లేదు ఈమెయితే యాప్ట్, నా క్యారెక్టర్ని ఈమెయితే డ్రైవ్ చేయగలదు అని ఆలోచించారా? లేదు ఈమె కొంచెం టైప్ కాస్టింగ్ అయిపోద్దేమో అని? ఏమీ లేదండి. టు బి ఫ్రాంక్, మ్యాటర్ ఏంటంటే నాకు పెళ్లి చూపుల ముందుకు ఏంటంటే ఆమె ఏంటంటే షార్ట్ ఫిల్మ్ చేయాలని ఒకటి ఉందన్నమాట డ్రీమ్. సో చాలా ట్రై చేశాను, కుదరలేదు. సో దెన్ ఆఫ్టర్ ఏంటంటే ఇది అనుకోకుండా ఏంటంటే నాకు వచ్చిందనమాట. అంటే దీనికి వచ్చేసి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కథ వచ్చేసి దీపక్ గారని వేరే ఆయన ఇచ్చారు. చాలా బాగుంది, వినగానే చాలా బాగా ఎక్కింది. ఎవరు లీడ్స్ అయితే బాగుంటుంది ఏంటంటే ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2-3 ఆప్షన్స్లో ఏంటంటే నాకు ముందు నుంచి ఏంటంటే ఆమె వర్క్ గురించి కావచ్చు, ఆమె ఇంతకుముందు చేసినటువంటి షార్ట్ ఫిల్మ్స్ అంటామా, ఫీచర్ ఫిల్మ్స్ అంటాం, వీటిలో ఏంటంటే పర్ఫెక్ట్ యాప్లా అనిపిస్తాను అనమాట. ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అనేసి అనిపించింది. వేరే సెకండ్ ఆప్షన్ ఏమొద్దు, ఓన్లీ దీనికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆ టైంలోనే మా ప్రొడ్యూసర్స్ కూడా మెజారిటీ కాల్ ఈమెతో వెళ్ళిపోదాము, సో ఈమైతే చాలా బాగుంటారు. ఆల్రెడీ మలయాళంలో ఒక హిట్ ఉంది, తమిళ్లో ఒక హిట్ ఉంది, తెలుగులో మంచి అటెన్షన్ ఉంది, వీళ్ళైతే ఇంకా కొంచెం బెటర్గా వెళ్ళేదానికి కూడా స్కోప్ ఉంటుంది మా సైడ్ అనుకోవడం. అదేవిధంగా జియో హాట్స్టార్ నుంచి కూడా సపోర్ట్ రావడం. సో అన్ని 1-to-1 కొలాబరేట్తో ముందుకెళ్ళిపోయాం. సో కొంచెం బ్యాక్ వెళ్తున్నానండి, ఒకసారి శ్రీకారం సినిమాకి వెళ్తున్నాను. సో ఆ టైంలో అంటే ఒక గ్రేట్ సినిమా గుడ్ సినిమాగా మారిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. అంటే మేబీ మహర్షి సినిమా 19లో రిలీజ్ అయింది, అది కొంచెం సేమ్ కొంచెం అంటే ఎండింగ్ వచ్చేసరికి రైతుల మీద కాన్సెప్ట్ అది. డెఫినెట్గా
దట్టు మహేష్ బాబు గారు కాబట్టి ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి వదిలేసింది. ఖచ్చితంగా. అండ్ శర్వానంద్ గారు కూడా శతమానం బాబు తర్వాత ఈయన ఒక మంచి మెసేజ్ ఇస్తారు సినిమా చేస్తే, అల్లటప్ప అల్లరి చిల్లరి సినిమాలు అయితే చేయరు అనే ఇమేజ్ కూడా వచ్చింది. సో మీరు ఒక మెసేజ్ కైండ్ దట్టు ఒక రైతుల గురించి తీశారు. సో ఏమన్నా ఈ రెండు ఇంపాక్ట్ల వల్ల మీరు కూడా ఫీల్ అయ్యారా ఒక గ్రేట్ సినిమా గుడ్ సినిమాగా మిగిలిపోయింది? డెఫినెట్గా ఉంటుంది కదండి. సో ఆబ్వియస్గా ఏంటంటే అంటే మేము అనుకున్న టైంలో ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఏమీ లేవన్నమాట. అంటే 2016 ఒక షార్ట్ ఫిల్మ్గా కిరణ్ అబ్బవరంతో మేము స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, అది మాకు బయట వచ్చిన వెంటనే ఏంటంటే దాని ఒక ఫ్యూచర్ ఫిల్మ్గా ఒక పెద్ద కంపెనీ, ఒక 14 డీల్స్ లాంటి ఒక కంపెనీ పిలిచి మీకు సినిమా ఇస్తాను వెంటనే అబ్బా అమ్మ సినిమా ఇస్తున్నారనేసి ఒక ఎనర్జీ ఉండడం అయినా కావచ్చు. వీటి ఉన్న క్రమంలో ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా పట్టాలు ఎక్కేస్తుంది, సినిమా బయట వచ్చేస్తుంది అనేసి అనుకుంటాం. కానీ మధ్యలో ఇలాంటి పెద్ద సినిమా వస్తుందని మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బయట వచ్చిన దాని తర్వాత కూడా వన్స్ అంటే కంపేర్ చేసినాను కదా, కానీ బయట వచ్చిన దాని తర్వాత మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కూడా ఏంటంటే మా దాన్ని కూడా ఎక్కడ ఎవరు చిన్నదాన్ని కూడా తప్పు కూడా చేయలేదు. సో చాలా బాగా చేశారు అనేసి అన్నారు. జస్ట్ కమర్షియల్ వైజ్గా కొద్దిగా అటు ఇటుగా అనిపించింది. ఓకే, బట్ యాజ్ ఏ డైరెక్ట్గా ఏంటంటే నేను దాని నుంచి ఇంకా చాలా ఎక్కువ నేర్చుకోగలిగాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా క్రెడిట్ ఏదంటే ఓన్లీ డెఫినెట్గా అది మా ప్రొడ్యూసర్స్కి అనమాట. సో మా ప్రొడ్యూసర్స్ని కొంతమంది వచ్చేసి ఆల్రెడీ మహర్షి వచ్చింది కదా ఏంటి అది ఇది అంటున్నా కూడా లేదు మనం నిలబడదాం, ఒక డెబ్యూ డైరెక్టర్కి ఒక మాట ఒకటి ఇచ్చాం, ఖచ్చితంగా ఆ మాట మేము నిలబెట్టుకోవాలి అనేసి అనుకుని 2019లో మహర్షి రిలీజ్ అయిన తర్వాత మాది షూట్కి వెళ్ళాం మేము. ఓకే. సో దాని ముందు కూడా వెళ్ళలేదు, బట్ కథ ముందే చేసేసాం మేము. చాలా ప్రొడక్షన్ అంతా అయిపోయింది కానీ ప్రొడక్షన్ మొత్తం అంతా అయిపోయింది. సో అది జరిగింది. నిజంగా గ్రేట్ థింగ్ సార్. అంటే డ్రాప్ అయిపోవాలంటే డ్రాప్ అయిపోవచ్చు, అసలు ఎవరో అడగరు కదండి. సో దాని తర్వాత కూడా మళ్ళీ చేంజెస్ చేసాం. చేంజెస్ చేస్తే 2020లో భీష్మ వచ్చిందనమాట. భీష్మలో కొన్ని ఎలిమెంట్స్ మళ్ళీ దాంట్లో వెళ్ళిపోయాయి. సో ఇలాగ మల్టిపుల్ థింగ్స్ రావడం వల్ల ఎందుకంటే అండి సెంట్రిక్ సోల్ ఏదైతే ఉందో వ్యవసాయం చేసిన కొడుకు మళ్ళీ తిరిగి వచ్చేసి ఫెయిల్యూర్లో ఉన్న నాన్నని ఏ విధంగా సక్సెస్ చేశాడు అనేది మాది థీము, అది వేరే థీమ్ అనమాట. కథలు క్వైట్ కాంట్రాస్ట్. కాకపోతే ఏంటంటే పోస్టర్ వైజ్గా అందరు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వ్యవసాయం వచ్చి ఈ కైండ్ ఆఫ్ కాంటెక్స్ట్. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే ఆడియన్స్ అందరిది ఏంటంటే కోవిడ్ తర్వాత రావడంతో ఏంటంటే ఆడియన్స్ కూడా ఏంటంటే చిన్న ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో దానివల్ల ఏంటి అంటే కొంచెం కమర్షియాలిటీగా మాది వైబుల్ తక్కువైంది. ఓకే, ఇంకా అది బట్ సీరియస్లీ సార్ ఆ కాస్ట్ కూడా అంటే అప్పుడు ప్రియాంక మోహన్ గారిని పెద్దగా ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేనట్టున్నారు. అది ఫస్ట్ సినిమా అనుకుంటారు. లేదండి, గ్యాంగ్ లీడర్ వచ్చింది. బట్ గ్యాంగ్ లీడర్ రిలీజ్ కాకముందే మేము లాక్ చేసాం. అంటే అది జస్ట్ తనని వికట్ కవి అనేసి ఒక బుక్ ఉంటుంది అనమాట, తమిళ బుక్. సో ఆ బుక్లో చూసాను అనమాట తన పిక్చర్స్ అవి ఇవి చాలా బాగా అనిపించింది. దాన్ని ఇంకా వాట్ అని ఫాలోఅప్ చేస్తున్నప్పుడు మేము చాలామంది ఫీమేల్ లీడ్స్ని చూసాం అనమాట. సో తనైతే పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పి వన్స్ ఆడిషన్ తీసుకోవడం, తను చాలా బాగా చేయడం, ఇంకా అక్కడి నుంచి 1-1 వెళ్ళిపోయామండి. అంటే ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు అది ఒకవేళ నిజంగా ఇప్పుడు గుడ్ సినిమాగా అయింది కమర్షియల్ వైజ్ అంటే ఓకే, గొప్ప లాభాలు తెచ్చి పెట్టకపోయినా వాళ్ళని ప్రొడ్యూసర్స్ సేవ్ చేసింది. బట్ ఒకవేళ అది గ్రేట్ సినిమాగా మారుంటే, కమర్షియల్గా ఒక పెద్ద హిట్ పడి ఉంటే ఈరోజు మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్లో మార్పు చాలా ఉండేదా? డెఫినెట్గా ఉండేది కదండి, డెఫినెట్గా ఉండేది. కాకపోతే నేను చాలా కోల్పోయేవాడిని. అంటే కోల్పోయాను అంటే మీన్స్ రైటింగ్ సైడు లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి, ఇంతకుముందు నేను నేర్చుకున్నది ఒక ఎత్తు, లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నేర్చుకునేది ఇంకొక ఎత్తు అనమాట. సో అంటే మేబీ నేను అది ఒక కమర్షియల్గా నాకు వైబుల్ కాకపోవడం వల్ల ఏమో తెలియదు, కానీ నేను రైటింగ్స్ మీద ఇంకా నేను ఎక్కడ మిస్ అవుతున్నాను ఏంటి, సో దీన్ని ఇలా కాకుండా ఎలా ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది. సో 1-1 అనేది నేను ఎక్కువగా నేర్చుకోవడానికి నాకు స్కోప్ వచ్చింది. ఓకే, ఇప్పుడు జరిగిండేది ఇది కాబట్టి నాకు చాలా మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను అండి. సో డానీ అండ్ దేవిక అండ్ డానీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అడ్వాంటేజెస్ దీనికి ఉన్న అందరూ మెచ్చుకుంటున్న విషయాలు మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ రీతు వర్మ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకోటి ఏంటంటే సినిమాటోగ్రఫీ బాగుంది. బికాజ్ మీరు